Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. హెచ్పివి వ్యాక్సిన్పై అవగాహన. డాక్టర్ శ్రేయ విజ్ఞప్తి. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలకమైన హెచ్పివి వ్యాక్సిన్పై సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రేయ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వ్యాక్సిన్ మహిళలకు రక్షణ కల్పించడంలో ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా 9 నుండి 14 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పెనగలూరు ఆరోగ్య కేంద్రంలో మొదటి విడతలో 150 డోసులు, రెండో విడతలో 50 డోసులు అందగా ఇప్పటి వరకు 160 డోసులు వినియోగించబడ్డాయని, ప్రస్తుతం 40 డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ టీకా సురక్షితమైనదిగా గుర్తింపు పొందిందని, ఎటువంటి అపోహలు లేకుండా అర్హులైన వారు సమీప ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు రావాలని సూచించారు. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఆడవాళ్ళల్లో. మనకి ఉన్న క్యాన్సర్లలో వైరస్ వల్ల వచ్చే ఏకైక క్యాన్సర్ ఇది ఒక్కటే అన్నమాట. మిగిలిన క్యాన్సర్లన్నీ జన్యుపరంగా ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల, డ్రింకింగ్ చేయడం వల్ల, వ్యసనాల వల్ల వచ్చే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే క్యాన్సర్లు. కానీ ఈ హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటి హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది అన్నమాట. దీనివల్ల మొత్తము భారతదేశంలో సంవత్సరానికి 80,000 మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు. ఇంత బర్డెన్ ఉంది కాబట్టి ఈ క్యాన్సర్ వల్ల మన ప్రభుత్వము హెచ్పివి వ్యాక్సిన్ని గవర్నమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇంతవరకు హెచ్పివి వ్యాక్సిన్ అన్ని దేశాల్లో, భారతదేశంలో కూడా 2010 నుంచి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రైవేట్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. 9 సంవత్సరాల పిల్లల నుంచి 26 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు ప్రైవేట్లో. కానీ ప్రైవేట్లో అందరికీ అందుబాటులో లేదనమాట. ఎందుకంటే అది 8,000 నుంచి 10,000 వరకు అవుతుంది బయట మనం వేయించుకోవాలనుకుంటే. కాబట్టి కొంచెము బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఆ వ్యాక్సిన్ని వేయించుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల బర్డెన్ ఎక్కువ మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే వృద్ధులకి వస్తుంది కాబట్టి 50-60 సంవత్సరాల వయసు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఇగ్నోర్ అయిపోతుంది డిసీజ్. మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయే వరకు మనకి బయటపడదన్నమాట. కాబట్టి రావడం ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో వస్తుంది, లేట్గా బయటికి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన పెనగలూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అయ్యి ఈ ఫస్ట్ 150 డోసెస్ కంప్లీట్ అయిపోయాయి మనకి. ఇప్పుడు మళ్ళీ 50 డోసులు వచ్చాయన్నమాట వ్యాక్సిన్. ఈ 50 డోసులలో కూడా 10 డోసులు అయిపోయినాయి, ఇంకా 40 డోసులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి బయట అపోహలు, పుకార్లు, వ్యాక్సిన్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేవన్నీ జనాలు నమ్మకండి. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, క్వశ్చన్లు ఉన్నా మేము ఉన్నాము ఇక్కడ వాటిని ఆన్సర్ చేయడానికి. పెనగలూరు పిహెచ్సిలో వ్యాక్సిన్ ప్రతిరోజు వేయబడుతుంది. వచ్చి డౌట్ క్లారిఫై చేసుకొని వేయించుకొని వెళ్ళండి. 14 సంవత్సరాలు పూర్తయిన పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నాము. ఓకే మేడం, థ్యాంక్ యూ.